తిప్పల పడుతున్నటువంటి మరి సమస్యలు ఏంటి, మిమ్మల్ని కృంగదీస్తున్న పరిస్థితులు ఏమిటి, వాటన్నిటిని పట్టుకొని ప్రభు సన్నిధిలోనికి వచ్చి అది ప్రభు సన్నిధిలో ఉంచి, ప్రభువా నా పరిస్థితి ఇది, నా బాధ ఇది అనగానే ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. మనుషులు నిన్ను అపార్థం చేసుకుంటారు, నా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. మనుషులు మనల్ని అర్థం చేసుకోవటానికి చాలా టైం పడుతుంది. ఏంటండి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటానికి చాలా టైం పడుతుంది. దేవుడు ఒక్క క్షణంలో నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆయన అర్థం చేసుకుంటే చాలండి, నీ అవమానాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడిపోతాయి. నిన్ను తిట్టినోళ్ళు ఏంటండి, మిమ్మల్ని తిట్టినోళ్ళు మీ దగ్గరకు వచ్చి షకండిస్తారు. మీ ముఖం మీద తుపుక్కుమని ఉమ్మేసారే, వాళ్ళు వచ్చి అదే ఉమ్మని ఇలా తుడుస్తారు. మీరు తుడుచుకో అవసరం లేదు. ఇంతవరకు వాళ్ళు వేసిన ఉమ్ములు వీళ్ళు వేసిన ఉమ్ములు మీరు తుడుచుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం రాసుకోండి, మీ మీద ఎవరైతే ఉమ్మేశారో వాళ్ళే వచ్చి ఆ ఉమ్మను తుడుస్తారు. చాలా నిరాశతో సోదరు ఇక్కడికి వచ్చింది, పుట్టుడు దుఃఖంతో ఇక్కడికి వచ్చింది. ఈ మాటలు ఆ బిడ్డకు ఊరటనిస్తున్నాయి, ఆదరణిస్తున్నాయి. నా బిడ్డ, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను గుర్చే మాట్లాడుతున్నాడు. అదో పాతాళానికి త్రొక్కబడిన నిన్ను దేవుడు పైకి 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 లేవనెత్తబోతున్నాడు, పైకి 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 లేవనెత్తబోతున్నాడు.